వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిశారట. ఇద్దరు ఏకాంతంగా ఓ స్టార్ హోటల్లో కలిసి చాలాసేపు రాజకీయాల గురించి, తర్వాత సినిమాల గురించి మాట్లాడుకున్నారట. వైఎస్ జగన్ కలిసినట్టు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారట జూనియర్. కొంతమంది ఇది ఇప్పుడు కలిసింది కాదు, 2014 ఎన్నికల ముందు కలిశారని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ఎన్టీఆర్ కలిసిన తర్వాతే కొడాలి నాని వైసీపీలో చేరారని, మరికొందరు నాయకులు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. హరికృష్ణకు చంద్రబాబుకు మధ్య మంచి సంబంధాలు లేవని ఇది కూడా ఒక కారణం. వైసీపీ కొన్నేళ్ల క్రితం హరికృష్ణకు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారని, 2019 ఎన్నికలకు ముందు కూడా మరోసారి వీరిద్దరి భేటీ జరుగుతుందని రాజకీయ వర్గాలు చెప్పుకొచ్చాయి. మీరు వైఎస్ జగన్ మరియు ఎన్టీఆర్ అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ9 ఫోకస్ను సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియజేయండి.